హలో ఫ్రెండ్స్, నేను మీ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం సీలింగ్ ఫ్యాన్ రిపేరింగ్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫ్యాన్ వచ్చేసి మన దీపక్ కంపెనీ ఫ్యాన్ వైండింగ్ ఏ విధంగా చేస్తారు, ఫిట్టింగ్ అలాగే ఏ విధంగా చేసేది ఈ వీడియోలో చూద్దాం. మనం సిరీస్లో పెట్టి చెక్ చేస్తున్నాం, అయినా ఏం వర్కింగ్ లేదు. ఫస్ట్ అయితే మనం ఈ కనెక్షన్స్ తీసేసుకోవాలి. మనం ఈ కనెక్షన్ తీసేసుకున్నప్పుడు కండెన్సర్ వైర్ అనేది 2 వైర్లు ఈ విధంగా కలిపి తీసేసుకోవాలి. లేదంటే మనకు కండెన్సర్ లోపల పవర్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ పవర్ అనేది మనకు వచ్చేస్తుంది. తర్వాత ఈ స్క్రూ అనేది ఇప్పేసుకోవాలి. తర్వాత మనం ఈ వైర్స్ అనేది ఈ విధంగా పైనకి నెట్టేసి ఈ విధంగా లాగి పైనకి 3 వైర్లు ఇదే విధంగా తీసేసుకోవాలి. మనకు వైరింగ్ ఒకవేళ మంచిగా ఉంటే ఈ వైరు మనం కట్ చేసినాం అనుకోండి, మనకు వర్క్ డబల్ అవుతుంది అన్నమాట. మళ్ళీ జెయింట్ వేసుకోవడం అంతా ఈ విధంగా మనం పైనకి పెట్టేసుకొని లోన మనం వైరింగ్ ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత వైర్స్ అనేది కట్ చేసుకోవాలి. ఈ స్క్రూస్ అనేది ఇప్పేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఈ 3 స్క్రూలు ఇప్పేసుకోవాలి. ఇప్పేసుకొని మనం పక్కన పెట్టేసుకుంటే అయిపోద్ది. తర్వాత మనం ఈ విధంగా తీయొచ్చు. ఒకవేళ మనకు ఫ్రీగా లేనప్పుడు రాకపోతే మనం హ్యామర్తోన కొట్టేస్తే వచ్చేస్తుంది. మన దీనిలో వచ్చేసి ఒక వాచరు స్ప్రింగ్ అనేది ఉంది. ఇది వచ్చేసి మనకు మ్యాగ్నెట్ రింగ్ అన్నమాట. మీరు వైరింగ్ చూసుకోవచ్చు, ఖరాబ్ అయిపోయింది. ఈ వైర్స్ అనేది లోన్కి పెట్టేసి హ్యామర్తో ఈ విధంగా కొట్టేస్తే మనకు స్టేటర్ అనేది వచ్చేస్తుంది. మనం చూసుకోవచ్చు, ఇక్కడ వైరింగ్ అనేది మొత్తం ఖరాబ్ అయిపోయింది. మన రన్నింగ్ కాయిల్స్ మొత్తం గరం అయి కాలిపోయినాయి. మనం ఈ వైరింగ్ అయితే చేసుకోవాలి. మనం కట్టర్తోన ఈ విధంగా మొత్తం ఒక సైడు కట్ చేసుకుంటే మనకు వైరు తీసేటప్పుడు సింపుల్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం రౌండప్ మొత్తం అన్నీ కటింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం మౌస్ ప్లేయర్ తీసుకొని మౌస్ ప్లేయర్తోన మనం ఈ విధంగా స్ట్రేట్గా అనేసుకుంటే మనకు వెనకాల సైడు వైరింగ్ బయటికి తీసేటప్పుడు ఫ్రీగా వైర్ అనేది వస్తుంది. మీరు మన ఛానల్లో కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈ విధంగా ఇది నెమ్మదిగా మనం కదిలిచ్చి తీసేసుకోవాలి. ఈ వైరింగ్ అనేది మొత్తం ఈ విధంగా మౌస్ ప్లేయర్తోన తీసేసుకోవాలి. నెక్స్ట్ మన స్టార్టింగ్ వైర్స్ కూడా అదేవిధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనకు సెంటర్లో కటింగ్ అనేది చేసుకుంటే బయటికి తీయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఈ విధంగా ఒక సైడు చేసుకుంటే మనకు తీసేటప్పుడు చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు. కటింగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇది కూడా మౌస్ ప్లేయర్తో ఇంతకుముందు లాగానే స్ట్రేట్గా అనేసుకొని బయటికి తీసేసుకోవడమే. మనకు స్ట్రేటర్ అనేది ఈ విధంగా మలిపి ఆ వైర్ అనేది బయటికి తీసేసుకోవాలి. మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో మీకు నచ్చితే వేరే వాళ్ళకు షేర్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్కు సంబంధించిన వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, చూడండి. ఈ ఓల్డ్ పేపర్ అనేది మొత్తం తీసేసుకోవాలి. మనం కొంత టైం కొన్ని దగ్గర వీడియో అనేది స్పీడ్ పెట్టేసినాం, ఎందుకంటే మొత్తం లెంత్ చాలా ఎక్కువ అవుతుంది.
మనం దాని సైజు చూసుకొని కరెక్ట్ ఆ సైజు పేపర్ అనేది పెట్టేసుకోవాలి. సేమ్ మొత్తం మనం స్టార్టింగ్ కాయిల్స్ మొత్తం అంతా రౌండ్ మొత్తము ఇదే విధంగా పేపర్ అనేది పెట్టేసుకోవాలి. లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనం నెక్స్ట్ వచ్చేసి ఈ కౌంటింగ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకు 14 కాయల స్టేటరు. దాని సైజు బిట్టు కూడా మనం చూసుకోవాలి. నెంబర్స్ ఉంటాయి. ఈ 14 కాయల బిట్ అనేది మనం మిషన్కి ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇది వైండింగ్ మిషన్. మనం నెక్స్ట్ వైండింగ్ వీడియోస్ కూడా పెట్టేస్తాను. ఈ వీడియోలోనే పెట్టేద్దాం అనుకున్నా, లెంత్ మరీ ఎక్కువగా అవుతుంది, అందు గురించి పెట్టలేదు, కంటిన్యూ చేయలేదు వీడియో. మనం కొంత టైం దగ్గర వీడియో అనేది ఫాస్ట్ పెట్టేసినాం. కొంత వీడియో కూడా మనం కట్ చేసి మనం ముందుకనేది పెట్టేసినాం. ఎందుకంటే లెంత్ మరీ ఎక్కువైతే వీడియోస్ ఎవరు చూడట్లేదు. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియో ఏ విధంగా ఉంది అనేది. మనం ఈ స్టార్టింగ్కి వచ్చేసి 380 రౌండ్స్ అనేది వచ్చింది. మనం రెగ్యులర్గా అయితే 360 వేస్తాం, 20 రౌండ్స్ అనేది ఎక్కువ వేసినాం. మనం దీని సైజు పైన పేపర్ కూడా ఈ విధంగా కొద్దిగా వైర్ను మనం సెట్ చేసుకొని పేపర్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా అనేది మనం మొత్తం స్టేటర్ మొత్తం రౌండ్ మొత్తంలో సేమ్ ఇదే విధంగా పేపర్ అనేది మొత్తం పెట్టేసుకోవాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మొత్తం ఈ విధంగా పేపర్ అనేది కంటిన్యూగా మొత్తం లైన్గా మొత్తం పెట్టేసుకోవాలి. తర్వాత మనం మధ్యలో ఒక స్టార్టింగ్కి రన్నింగ్కి మధ్యలో ఒక పేపర్ కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం ఒకసారి సిరీస్ పెట్టి చెక్ చేద్దాం. మనకు కంటిన్యూ ఉంది. తర్వాత మనం బారీ షాట్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఏం లేదు, స్టార్టింగ్ కాయల్స్ మొత్తం మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ కాయలకు మనం పేపర్ అనేది పెట్టేసుకోవాలి. మొత్తం ఈ రౌండ్ రన్నింగ్ కాయల్స్కు మొత్తం పేపర్ కూడా మనం ఇంతకుముందు స్టార్టింగ్ కాయలకు ఏ విధంగా పెట్టేసినామో అదేవిధంగా దీనికి కూడా పేపర్ అనేది మొత్తం పెట్టేసేయాలి. మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మనం సైడు మనకు టచ్ కాకుండా ఉండాలి. పేపర్ అనేది కరెక్ట్ సైజు చూసి పెట్టేసుకోవాలి. మనం దీనికి మళ్ళీ బిట్టు చేంజ్ చేయాల్సి వస్తుంది. సేమ్ ఇది 14 నెంబర్ కాయలే కానీ బయట కాయలకు మన రన్నింగ్ కాయల్స్కు సపరేటు బిట్ ఉంటుంది. మళ్ళీ బిట్ అనేది చేంజ్ చేసుకోవాలి. మనకు స్టార్టింగ్కు వేరే ఉంటాయి, కాయలు రన్నింగ్కు వేరే ఉంటాయి. మనం స్టార్టింగ్కి రన్నింగ్కి 30-40 రౌండ్స్ అనేది చేంజ్ పెట్టుకోవాలి. ఎక్కువ ఉండాలి మన స్టార్టింగ్ కన్నా రన్నింగ్ కాయల్స్కి వైరింగ్ రౌండ్స్ అనేది ఎక్కువ ఉండాలి. అది 380 రౌండ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 420 ఉన్నాయి.
420, 424 అట్లా వచ్చేస్తున్నాయి. రెగ్యులర్గా అయితే 360, 390 రౌండ్స్ ఉంటుంది. మనం కొద్దిగా ఎక్కువ పెట్టాలని పెట్టేసినాం. ఈ విధంగా మొత్తం కంటిన్యూగా ఫస్ట్ ఫార్వర్డు రివర్స్ అని కంటిన్యూగా మొత్తము అన్ని కాయిల్స్ వైండింగ్ అనేది చేసుకోవాలి. వైండింగ్ అనేది కంప్లీట్ అయింది. మనం బయట రన్నింగ్ కాయిల్స్ కూడా సేమ్ మనం స్టార్టింగ్ కాయిల్కి ఏ విధంగా పెట్టేసామో అదేవిధంగా దీనికి కూడా పేపర్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని కాయిల్స్ సెట్ చేసుకుంటూ పేపర్ అనేది పెట్టేసుకోవాలి. లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. మన వీడియోస్ చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మన వీడియోస్ చూస్తున్న మిగతా కొత్త వాళ్ళకు కూడా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా మనం ఈ కాయిల్స్కు రన్నింగ్ కాయిల్స్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ది పేపర్ అనేది పెట్టేసుకోవాలి. మనకు ఈ సాల్ట్ పేపర్ తీసుకొని దీన్ని కూడా ఒకసారి కొద్దిగా రబ్ చేసుకొని సిరీస్కు పెట్టి చెక్ చేసుకోవాలి. మనం ఈ విధంగా చేయడం వల్ల మనం కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఏమన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ వర్క్ మనకు డబల్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు ఓకే వర్కింగ్ చూసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా బార్ షాట్ అయితే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. లేదంటే మనకు ఫ్యాను ఫిట్టింగ్ అయిన తర్వాత ఇల్లు మొత్తం రావడం జరుగుతుంది. ఈ విధంగా స్లీవ్స్ కట్ చేసుకొని ఈ వైర్స్కి అనేది ఎక్కించుకోవాలి. వైర్ అనేది ఆ స్లీవ్ లోపలికి వెళ్ళి ఎక్కించుకొని ఇక్కడ కనెక్షన్ ఇవ్వడానికి మొత్తం మన స్టార్టింగ్ది రన్నింగ్వి వైర్స్కు ఈ స్లీవ్ అనేది ఎక్కించుకోవాలి. మనకు ఈ కనెక్షన్ ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. చెప్తాను. మనకు స్టార్టింగ్ కాయలు అండ్ రన్నింగ్లో స్టార్టింగ్ కాయలు రెండు కలిపి కామన్ వైర్ అనేది ఇచ్చుకోవాలి. అండ్ స్టార్టింగ్ వచ్చేసి మనకు ఎల్లో వైరు, రన్నింగ్లో ఎండింగ్ వైర్ వచ్చేసి మనకు బ్లాక్ వైరు. మన దగ్గర కలర్ కోడ్ వచ్చేసి రెడ్, బ్లూ, బ్లాక్ ఉన్నాయి కాబట్టి రెడ్ వైర్ వచ్చేసి కామన్ వైర్కి ఇచ్చేస్తున్నాం. తర్వాత మన స్టార్టింగ్లో ఎండింగ్ వైర్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఎల్లో వైర్ ఉంటుంది, మన దగ్గర లేదు కాబట్టి బ్లూ వైర్కి అనేది కనెక్షన్ ఇచ్చేస్తున్నాం. తర్వాత మనం రెగ్యులర్గా ఉండే ఈ రన్నింగ్లో ఎండింగ్ వైర్ వచ్చేసి బ్లాక్ వైరే ఉంటుంది కాబట్టి మన దగ్గర బ్లాక్ వైర్ ఉంది కాబట్టి బ్లాక్ వైర్కే కనెక్షన్ అనేది ఇచ్చేద్దాం. తర్వాత మనం ఇప్పుడు దీనికి పేస్ట్ అనేది పెట్టేసుకుందాం. ఎందుకంటే ఈ జెయింట్స్ మనకు ఊడిపోకుండా సాల్డరింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం పేస్ట్ అనేది మొత్తం 3 జెయింట్స్ దగ్గర పెట్టేసుకొని సాల్డరింగ్ అనేది చేసుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. మనం ఈ విధంగా మొత్తం 3 వైర్స్ అనేది సాల్డరింగ్ చేసుకోవాలి. సాల్డరింగ్ చేసుకుంటే మనకు పవర్ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు కూడా కొంతవరకు ప్రాబ్లం అనేది రాకుండా ఆపుతుంది. మనం అక్కడ సాల్డరింగ్ చేసుకోకపోతే కరెంటు ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మనకు ఆ జెయింట్స్ దగ్గర అనేది ఈ ఖరాబ్ అయిపోయి మనకు కాలిపోతుంటుంది. జెయింట్ లూజ్ కావడం కానీ
దానివల్ల కాలిపోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు సాల్డరింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ వైర్స్ ఈ విధంగా కట్ చేసి ఈ స్లీవ్స్ అనేది మనం ఈ విధంగా మన ఆల్రెడీ సాల్డరింగ్ చేసుకున్నాం కదా, అక్కడ అనేది ఈ స్లీవ్స్ అనేది ఎక్కించుకొని మనం ఈ వైర్స్ కదలకుండా ఒక కాయిల్స్ మీద పెట్టి మనం టై అనేది వేసుకోవాలి. లేదంటే దారం ఉంటే దారంతోనైనా కట్టేయచ్చు. మనకు టై సింపుల్గా ఉంటుంది కాబట్టి టై అనేది వేసేస్తున్నా. మీరు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఎలక్ట్రికల్కు సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి. ఈ విధంగా వైర్స్ అనేది మనం ఒక చిన్న వైర్ ముక్క తీసుకొని లోన్కి నెట్టేసి ఈ విధంగా పైనకి మనం తీసేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత మనం ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇట్లా ఫుల్గా వచ్చినప్పుడు అది కామన్ వైర్ అనమాట. ఇవి రెండు మాత్రం కండెన్సర్ వైర్స్. ఈ రెడ్ వైర్ వచ్చేసి మనం ఇందాక కనెక్షన్ దగ్గర కూడా చెప్పుకున్నాం కదా, మనకు ఫుల్గా పడుతుంది. మనం బార్ షార్ట్ కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. తర్వాత మనకు ఈ వైరింగ్ అనేది కొద్దిగా కదలకుండా ఉండడానికి మనం పెయింట్ అనేది ఈ విధంగా వేసుకుంటే మనకు వైర్ అనేది బిగుసుగా ఉండి మనకు పవర్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ విధంగా పెయింట్ అనేది వేసుకోవాలి. చూడొచ్చు, మనకు వైండింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ ఫ్యాన్ బొచ్చెలకు మన బేరింగ్స్ అనేవి చూద్దాం. ఈ బేరింగ్స్ వచ్చేసి సౌండ్ వస్తుందని కస్టమరు చెప్పిండు. అందు గురించి మనం బేరింగ్స్ కూడా తీసేసి కొత్త బేరింగ్స్ అనేది వేసేద్దాం. ఇది వచ్చేసి బేరింగ్ పుల్లరు, మన 6201 బేరింగు తీసేస్తున్నాం. ఇక్కడ పై సైడు మనకు 6202 బేరింగ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనకు ఈ ఫ్యాన్ రాడ్స్ పాతవి ఉంటాయి కదా, ఈ విధంగా మనం కొట్టేసుకున్న సింపుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం కొత్త బేరింగ్ అనేది ఈ విధంగా పెట్టేసి హ్యామర్తోన ఈ విధంగా చిన్నగా కొట్టేస్తే మనకు ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ మనం కింద సైడ్ ఉండే ఫ్యాన్ బొచ్చకు ఇది 01 బేరింగ్ అనేది పెట్టేద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం ఒక చిన్న వాచర్ అనేది ఉంది, వాచర్ అనేది పెట్టేద్దాం. తర్వాత ఈ స్ప్రింగ్ పెట్టి ఈ విధంగా మనం ఫిట్టింగ్ అనేది చేసేసుకుందాం. దాని తర్వాత పైన మనకు ఈ దీపక్ ఫ్యాన్కు ఈ విధంగా ఒకటి మనకు చిన్నది వాచర్ టైప్ వచ్చి మనకు వైర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. తర్వాత పైన ఒక వాచర్ అనేది ఇచ్చిండు, ఈ వాచర్ కూడా ఈ విధంగా పెట్టేద్దాం. తర్వాత మ్యాగ్నెట్ రింగు ఫిట్టింగ్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మీ డౌట్ అనేది నాకు తెలుస్తుంది. మీరు ఒకవేళ కొత్తగా వర్క్ నేర్చుకుంటే ఫ్యాన్కు ఒక సైడ్ మాత్రం మార్కు పెట్టుకోండి. తర్వాత మనం ఈ స్క్రూలు అనేది ఫిట్టింగ్ అనేది చేసుకుందాం. ఇది లైట్గా స్క్రూ ఫిట్టింగ్ చేసుకొని ఈ విధంగా మొత్తం స్క్రూలు అనేవి 3 స్క్రూలు అనేవి ఫిట్టింగ్ చేసేసుకుందాం.
మనం స్క్రూ డ్రైవర్ తీసుకొని ఫిట్టింగ్ అనేది చేసేసుకుందాం. లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ తప్పకుండా మీరు ఇంతవరకు మన వీడియో చూసిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ విధంగా మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు స్టేటర్ని అనేది కొద్దిగా తిప్పి చూస్తూ ఫిట్టింగ్ స్క్రూ అనేది టైట్ చేస్తే మనకు కరెక్ట్గా ఫిక్సింగ్ అయిపోతుంది. ఈ విధంగా ఈ వైర్స్ అనేది 3 వైర్స్ అనేది బయటికి తీసేసుకోవాలి. మనం వైండింగ్ అదే స్టేటర్కి అల్లాం కాబట్టి మ్యాక్సిమం ప్రాబ్లం అనేది రాదు. ఒకవేళ స్టేటర్ చేంజ్ చేసినప్పుడు మనకు ప్రాబ్లం వస్తుంటుంది. సెట్టింగ్ అనేది చేసుకోవాలి. మనం ఒకటే స్టేటర్కు దానికే కటింగ్ చేసి వైండింగ్ అనేది అల్లినాం కాబట్టి ప్రాబ్లం అనేది రాదు. ఈ విధంగా ఈ క్లిప్ అనేది కండెన్సర్ క్లిప్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలి. తర్వాత మనం కండెన్సర్ కూడా కొత్తది వేసేస్తున్నాం. మనం మొత్తం ఫైనల్లా కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ కనెక్షన్ అనేది ఇచ్చేద్దాం. మనకు ఈ ఫుల్గా వచ్చింది. ఈ విధంగా ఫుల్గా వస్తే అది మనకు కామన్ వైరు. ఈ విధంగా మనకు లైట్గా వచ్చింది అనుకోండి, అవి మనకు 2 కండెన్సర్ కనెక్షన్స్ వైరు. ఈ 2 వైర్లు కండెన్సర్ కనెక్షన్ వైర్స్. ఇది వచ్చేసి కామన్ వైరు, రెడ్ వైరు. మనం ఖచ్చితంగా బార్ షాట్ అనేది చెక్ చేసుకోవాలి. నేను వీడియోలో దాదాపు 2-3 సార్లు మీకు చెక్ చేసుకోవాలి అని చెప్తున్నాను. ఎందుకంటే మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు ఏదైనా తలిగి మనకు ప్రాబ్లం వస్తే మనం అప్పుడే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. లేదు మనం లాస్ట్లో చెకింగ్ చేసుకుంటామంటే మన ప్రాబ్లం అయితే మనకు తెలియదు కదా. మళ్ళీ ఫిట్టింగ్ మొత్తం చేసినా మళ్ళీ ఇప్పేసుకోవాలి. ఇప్పి మళ్ళీ చెక్ చేసి ఫిట్ చేయాలి. ఈ విధంగా మనం రెడ్ వైర్ అనేది మధ్యలో పైన ఇచ్చేసినాం. బ్లూ వైర్ వచ్చేసి మనం మధ్యలో ఇచ్చేసినాం. బ్లాక్ వైర్ వచ్చేసి కింద ఇచ్చేసినాం. మీకు ఒకవేళ కలర్ కోడ్ లేకుండా కనెక్షన్స్ వైర్ ఏమన్నా ఇస్తే రెగ్యులర్గా తిరగకుండా మనకేమన్నా రివర్స్ తిరిగితే ఈ బ్లాక్ వైరు మధ్యలో ఇచ్చేసి బ్లూ వైర్ వచ్చేసి కింద ఇచ్చేసుకోవచ్చు. మనం కలర్ కోడ్ గుర్తుంది కాబట్టి నేను డైరెక్ట్ ఇచ్చేసాను, కరెక్టే ఇచ్చాను. ఒకసారి చూసుకోవచ్చు మీరు. రన్నింగ్ మనకు బాగానే ఉంది. సిరీస్లో పెట్టి రన్నింగ్ చూపిస్తున్నాను నేను. మనకు బార్ షాట్ కూడా ఏం లేదు. లైక్ అండ్ షేర్ మై వీడియో and subscribe my YouTube channel. Thank you for watching.